మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ప్రయోజనాలను కాపాడడం కోసం మోడీ ప్రభుత్వం కృషి చేస్తోంది. విశాఖ ఉక్కుకు భారీగా నిధులు ఇవ్వడమే దీనికి నిదర్శనమన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రాయచోటిలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రామ్ ప్రసాద్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ రాయచోటి సాధనకు కృషి చేయాలని పిలుపు. భీమవరం పట్టణ అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయం. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. విశాఖ ఉక్కు పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందనడానికి నిదర్శనమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందనడానికి నిదర్శనమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. న్యూఢిల్లీ నుండి ఆయన వీడియో సందేశాన్ని పంపించారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేంద్ర పరిశ్రమల శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న 20 రోజుల్లోనే సంబంధిత శాఖ మంత్రి కుమారస్వామితో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ అయిన విశాఖ ఉక్కును కాపాడడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కుమారస్వామి, తాను కలిసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి అనేక సార్లు ఈ విషయమై సంప్రదించామని అన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇవ్వడానికి అంగీకరించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వల్ల రాష్ట్ర ప్రజల సంతోషానికి అవధులు లేవన్నారు. రాష్ట్రంలో రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుతో సహా అనేక పెద్ద ప్రాజెక్టులకు కేంద్రం భారీగా నిధులు ఇచ్చిందన్నారు. సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవాళ ప్రభుత్వం సముచితమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏ విధంగా అయితే ఆంధ్రుల సెంటిమెంట్ని కాపాడాలి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి నిర్ణయం ఇది. ఈ విధంగా మేము కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక జూన్ 9 నాడు మేము ప్రమాణ స్వీకారం చేశాక ఏదైతే ఉక్కు శాఖకు కేబినెట్ మంత్రిగా కుమారస్వామి గారు, సహాయ మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించాక కేవలం 15-20 రోజుల వ్యవధిలోనే మీ ఇద్దరం కూడా స్టీల్ ప్లాంట్ని సందర్శించడం జరిగింది. చెప్పడం జరిగింది, మీరు అక్కడికి పోవద్దు, కార్మికులను ఆందోళన చేస్తారనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. దాదాపు 7-8 సంవత్సరాలుగా అక్కడికి ఏ స్టీల్ మంత్రి కూడా రానటువంటి సందర్భాన్ని ఆ సందర్భంలో వారు గుర్తు చేశారు. అయితే పెద్దలు కుమారస్వామి గారు, నేను స్టీల్ ప్లాంట్ని సందర్శించాలి, అక్కడ విషయాల మీద అవగాహన చేసుకోవాలి, అధ్యయనం చేయాలి, ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద అవగాహన పెంచుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో 2 రోజుల పాటు స్టీల్ ప్లాంట్లో ఉండి అన్నీ పరిశీలించి కార్మికులతో, కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి, ఉద్యోగస్తులతో సంప్రదింపులు జరిపి, నిర్వాసితులు ఉంటే కొంతమంది వారిని కూడా కలవడం, అలాగే ఉన్నతాధికారులతో కూడా చర్చించడం, దాని మీద ఒక అవగాహనకి రావడం జరిగింది. ఆ సందర్భంలో మేమిద్దరం ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడాలి, దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటువంటి విషయాన్ని మేము కేంద్ర నాయకత్వానికి చెప్పడం జరిగింది. అనేక సార్లు ఆర్థిక మంత్రి గారితో, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నేను, కుమారస్వామి గారు అనేక పర్యాయాలు నిర్మలా సీతారామన్ గారితో కలవడం, వాస్తవమైన పరిస్థితుల్ని ఆవిడకి వివరించడం, ఆవిడ్ని ఒప్పించడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి సందర్భం. 1-2 సందర్భాల్లో రాత్రి 2 గంటల వరకు సంప్రదింపులు, సమావేశాలు కొనసాగాయి. నిర్మలా సీతారామన్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కుమారస్వామి గారు, నేను, ఏదైతే స్టీల్ సెక్రటరీ, ఏదైతే ఫైనాన్స్ సెక్రటరీ, ఏదైతే డిజిన్వెస్ట్మెంట్ సెక్రటరీ, 7 కలిపి దాదాపు రాత్రి 2-2:30 వరకు కూడా 2 సందర్భాల్లో కూర్చుని పెద్ద నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ని సెంటిమెంట్తో కూడినటువంటి, అదే సమయంలో సెంటిమెంట్తో కూడినటువంటి ప్లాంట్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాల మీద అనేకమైనటువంటి రాత్రులు చర్చలు జరిపినటువంటి సందర్భం. చివరగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పెద్ద ఎత్తున ప్యాకేజీకి
అంగీకరించడం అనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఒక సంతోషానికి అవధులు లేవు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందనేటువంటి విషయం గత 6 నెలలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించినటువంటి విధానం పట్ల మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, అమరావతి రైల్వే లైన్ కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, రైల్వే జోను కేటాయించడం. అదేవిధంగా ఇటీవల ఈ నెల 8వ తారీఖున ప్రధానమంత్రి గారు విశాఖపట్నం కేంద్రంగా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులకు కొన్నిటికి ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది, కొన్ని పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విధంగా ఈవేళ RINLకు పెద్ద ఎత్తున ప్యాకేజీని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా BPCL రిఫైనరీ ఏదైతే ఉందో దాన్ని రామాయపట్నంలో నిర్మించడం ద్వారా దాదాపు 70,000 కోట్ల రూపాయలు వ్యయంతో కూడినటువంటి ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 6 నెలల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రానికి కేంద్రం ప్రాజెక్టులు మంజూరు చేసినటువంటి విషయం రాష్ట్రంలో ప్రజలంతా కూడా గ్రహించాలి. ఏదైతే NDA నరేంద్ర మోడీ గారు ఎన్నికల కోసం ఓట్ల కోసం నిర్ణయాలు తీసుకోరు అనేటువంటి దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఇదే ప్యాకేజీ ఇప్పుడు ఇవాళ ఏదైతే RINLకి ప్యాకేజీ ఇచ్చారో అదే ప్యాకేజీ ఎన్నికల ముందు ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇంకా పెద్ద ఎత్తున ఇంకా మద్దతు వచ్చి ఉండేది, ప్రజల నుంచి కానీ కార్మికుల నుంచి కానీ. అయితే ఎన్నికల కోసం ఓట్ల కోసం హడావుడి నిర్ణయాలు తీసుకోకూడదు అనేటువంటి ఆలోచనతో ఎన్నికల తర్వాత లోతుగా పరిశీలించి RINL విషయంలో తాత్కాలికమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, దీర్ఘకాలికంగా ఈ ఫ్యాక్టరీ ప్రయోజనాలు కాపాడాలి కాబట్టి, ప్లాంట్ యొక్క ప్రయోజనాలు కాపాడాలి కాబట్టి దీర్ఘకాలికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి నిర్ణయంలో భాగంగా ఇవాళ ఎన్నికల అనంతరం 6 నెలల అనంతరం ఈ ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. ఎన్నికల కోసం ఓట్ల కోసం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేటువంటి పరిస్థితి NDA పార్టీలు చేయలే. చాలామంది ప్రతిపక్ష పార్టీలు మాట్లాడారు, విమర్శలు చేశారు మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో. కానీ చివరికి మోడీ గారు కార్మికుల యొక్క ప్రయోజనాలను రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్ను కూడా జోడించి వేళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి NDA ప్రభుత్వానికి ప్రజల యొక్క సహకారం ఎప్పుడూ ఉండాలనేటువంటి ఆలోచనతో మీ ముందు ఉంచుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ విషయంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు, ఆవిడ కూడా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో 10 సార్లు ఆవిడ కూడా అధ్యయనం చేసి ఏ విధంగా సహకరించగలం అనేటువంటి విషయాల మీద ఆలోచన చేసి, మరి ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడల్లా అనేక సందర్భాల్లో ప్రధానమంత్రితో, నిర్మలా సీతారామన్ గారితో ఏదేమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వడానికి వీల్లేదనేటువంటి ఆలోచన కుమారస్వామి గారు, నేను కూడా పెద్ద ఎత్తున దీని మీద కృషి చేసినటువంటి కారణంగా ఒక మంచి ఫలితాన్ని ఈరోజు సాధించగలమనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అదేవిధంగా ఆగస్టు నాటికి 3వ బ్లాస్ట్ ఫర్నేస్ను కూడా ఉపయోగంలోకి తెచ్చి ఏదైతే 7.3 మిలియన్ టన్స్ యొక్క సామర్థ్యం ఉన్నదో విశాఖ స్టీల్ ప్లాంట్కి, మరి పూర్తి సామర్థ్యంలో ఉత్పత్తి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. తద్వారా నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ని లాభాల్లోకి తీసుకోవడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ప్లాంట్ని లాభాల బాటలో ఉండేలాగా ప్రయత్నం చేయాలనేటటువంటి కార్మికుల్ని కానీ యాజమాన్యాన్ని కానీ కోరుతున్నాం. కేంద్రం ఇచ్చినటువంటి ఈ సహాయం ఏదైతే ఉందో, గతంలో ఒకసారి సహాయం ప్రకటించడం జరిగింది, వాజ్పేయి గారి సమయంలో ఇప్పుడు మరొకసారి సహాయం ప్రకటించడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ
పట్టణ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలను పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి చీపుర్లు పట్టి శుభ్రం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞను చేయించారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యావత్ భారతదేశంలో రాష్ట్రంలో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కడప జిల్లాలో మైదుకూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. దానిలో భాగంగానే గౌరవ కలెక్టర్ గారు, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారితో ఇక్కడ రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అన్నిట్లో ముందంజలో ఉంది. ముఖ్యంగా మనకు జనాభాకు అనుగుణంగా మన భారతదేశంలో ప్రతి ఒక్కరు ఏది కోరుకుంటారంటే స్వచ్ఛత కావాలనుకుంటున్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితానంటే ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఒక మిషన్ లాగా ఈ కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం ఇక్కడ మనం చేపడుతున్నాం. ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లానైతే మన రాయచోటి నియోజకవర్గంలో రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని నాంది పలుకుతూ ముందుకొచ్చి అన్ని ప్రైవేట్ అలాగే ప్రభుత్వ కార్యాలయాలు అయితేనే, మన ఇండ్లు అయితేనే, మన వార్డులు అయితేనే పరిసరాలంతా క్లీన్గా పెట్టుకొని ఈ గవర్నమెంట్ ఏదైతే కార్యక్రమం చేపట్టిందో దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. స్వచ్ఛత దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరిగింది. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా దినోత్సవం అనేది ప్రతి నెల 3వ శనివారం జరుపుకోవాల్సిందిగా హానరబుల్ సీఎం గారు ఆదేశించడం జరిగింది. ఈరోజు మన జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు అన్ని పాఠశాలలు, ప్రస్తుతం పాఠశాలలు మూసివేసి ఉన్నాయి, అయినప్పటికీ కూడా తెరిచి మరియు సోమవారం తెరిచినప్పటికీ కూడా ఆ రోజు కళాశాలల్లో, పబ్లిక్ ప్లేసెస్లో, బస్ స్టాండ్స్లో, హాస్పిటల్స్లో, అలాగే అన్ని పంచాయతీల్లో, అన్ని మున్సిపాలిటీల్లో కూడా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్, ఎక్కడైతే గార్బేజ్ని అధికంగా వేస్తారో ఆ ప్రాంతాలు, లిటరింగ్ చేసినటువంటి ప్రాంతాలు, అలాగే కాలువల శుభ్రము, మురికి కాలువల శుభ్రం చేయడము, ఇవన్నీ చేస్తూనే ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మన జిల్లాలో మన మంత్రివర్యులు స్టార్ట్ చేశారు. ఒకటి, ప్రజల్లో పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను పెంచడం. పరిశుభ్రత పెరిగినట్టయితే మనకు ఆరోగ్యం పెరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, టూరిజం పెరుగుతుంది, అన్ని రకాల అభివృద్ధి జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా పరిశుభ్రతకు అత్యధిక ప్రాముఖ్యతనిస్తున్నారు. దాంట్లో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం కూడా అందరూ అధికారులు, అన్ని కార్యాలయాలు, అన్ని పబ్లిక్ ప్లేసెస్, అన్ని రోడ్లు మరియు పంచాయతీలు, మున్సిపాలిటీలు, ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా పాల్గొంటూ మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ నెల జనవరి నెల న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అని థీమ్తో స్టార్ట్ చేయడం జరిగింది. కొత్త సంవత్సరం మరియు పరిశుభ్రమైన ప్రారంభోత్సవం లాగా ఇది ఈ నెల థీమ్తో స్టార్ట్ చేసి అన్ని ప్రాంతాల్లో కూడా పరిశుభ్ర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. భీమవరం పట్టణ సుందరీకరణకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. భీమవరం పట్టణ సుందరీకరణకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఇటీవల దాతల సహకారంతో పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు. SRKR ఇంజనీరింగ్ కళాశాల వద్ద బస్టాప్, ఆదర్శ్ నగర్ వద్ద కాటన్ పార్క్, SRKR మార్క్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని పార్క్, RTC డిపో వద్ద నిర్మిస్తున్న బస్టాండ్ నిర్మాణాలను పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, RTC డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి, పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యులు కంతేటి వెంకటరాజు, CH కృష్ణరాజు, చెరుకువాడ రంగసాయి, దిలీప్తో పాటు పలువురు అధికారులు ఉన్నారు.
తిరుమల శ్రీవారిని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడం కారణం ఏంటంటే, నేను ఎలక్షన్లో నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని ఛానల్లో, ముఖ్యంగా TV9 580 కానీ, ABN కానీ, NTV కానీ, ఈటీవీ కానీ, ఇవన్నీ నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు అనకాపల్లికి వస్తున్నారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య ఏం చేస్తారని నేను ఆ రోజు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. ఎప్పుడైతే నాకు అనకాపల్లి సీటు అనుకున్నానో ఆ రోజే కేంద్రంలో పెద్దలతో మాట్లాడి, అటు ప్రధానమంత్రి గారితో కానీ, అమిత్ షా గారితో కానీ, నడ్డా గారితో కానీ, అక్కడ ఈ సమస్య ఉంది, ఈ సమస్య పరిష్కరిస్తే బాగుంటుంది, లేకుంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే గత సంవత్సరాలుగా అది ఒక సెంటిమెంట్గా తయారైంది. దాదాపు 36 మంది అక్కడ ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరణం చెందారు. కాబట్టి తప్పకుండా సెంటిమెంట్ ప్రజల్లో ఉంది అని చెప్పినప్పుడు నేను క్లియర్గా మీడియాకు చెప్పా, లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ RINL ఏదైతే ఉందో అది ప్రైవేటీకరణే కాదు, ఆధునీకరణ దాంట్లో కూడా పోతాము అని చెప్పాను. అది ఏదైతే క్యాబినెట్లో క్లియర్ అయిపోయి నిన్న అనౌన్స్ చేశారో, నా ముక్కు ఉండింది వెంకటేశ్వర స్వామికి, ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆధునీకరించబడుతుందో ప్రైవేటీకరణ ఆపి ఆ ముక్కు తీర్చుకోవడానికి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని, ఆయన ఆశీర్వాదంతో ఆ ప్లాంట్ మళ్ళీ లాభాల బాటలు పడి మంచి ఉపాధి అవకాశం కల్పించే విధంగా భారతదేశంలో నెంబర్ 1 ప్లాంట్గా వచ్చే విధంగా జరగాలి. అలాగే ఆ ప్లాంట్లో కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా మంచిగా జరిగి లాభాలు రావాలని ఉద్దేశంతో ఆ ప్లాంట్ గనులు కూడా రావాలని ఆ దేవుణ్ణి మరొకసారి వేడుకోవడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా పర్యటించే నైతిక హక్కు లేదని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా పర్యటించే నైతిక హక్కు లేదని వామపక్షాల నాయకులు విమర్శించారు. అమిత్ షా రాష్ట్రంలో పర్యటనకు వచ్చిన నేపథ్యంలో గోబ్యాక్ అమిత్ షా అంటూ కాకినాడలోని ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు ప్రధాని మోడీ కూడా బాధ్యత వహించాలన్నారు. అంబేద్కర్ పట్ల అవమానకరంగా మాట్లాడిన అమిత్ షాకు చంద్రబాబు, పవన్ స్వాగతం పలకడం సమంజసంగా లేదన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా బీజేపీ పాలకుల రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఖండించాలన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా గానీ ఆయన పట్ల వ్యతిరేకత, నిరసన తెలియజేయాల్సిన బాధ్యత ప్రజల మీద, ప్రజా సంఘాల మీద, ప్రజా ఉద్యమకారుల మీద ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంబేద్కర్ని అనుచితంగా మాట్లాడడం అంటే రాజ్యాంగం పట్ల విశ్వాసం లేకపోవడం, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేకపోవడం, దేశం పట్ల భక్తి లేకపోవడం. అతను మనువాద దృక్పథంతో వ్యవహరిస్తూ ఉన్నాడు. అంబేద్కర్ని విమర్శించే స్థాయి ఆయనకి ఎక్కడుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గోద్రా అల్లర్లకి కారణం ఆయన, బొంబాయి అల్లర్లకి కారణం వాళ్ళ పార్టీ, వాళ్ళ RSS. అంతేకాకుండా దాదాపు బాబ్రీ మసీదు కూల్చివేత కానీ, రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదానికి కారకులు కానీ వాళ్ళు. ఈ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి మతాన్ని, దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చి పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఈ దేశం ఆర్థికంగా పతనం అవుతా ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న రేట్లేంటి, ఇప్పుడున్న రేట్లేంటి? రూపాయి విలువ పతనం అవుతా ఉంది. రూపాయి విలువ పతనం అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ను విమర్శించే నువ్వు అంతకంటే భారీ పతనానికి రూపాయి విలువను తీసుకెళ్ళావు. ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతూ ఉంది, నిరుద్యోగం భారీగా పెరుగుతూ ఉంది, అసమానతలు భారీగా పెరుగుతూ ఉంది. మీ ప్రభుత్వంలో ఎవరు బాగుపడ్డారు? అంబానీలు, అదానీలు తప్ప ఈ దేశంలో ఏమైనా బాగు జరిగిందా? ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నావు, గోద్రా అల్లర్లకు కారణం అవుతా ఉన్నావు. నువ్వు దోషివి, నువ్వు క్రిమినల్వి. అంబేద్కర్ని విమర్శించే స్థాయి నీకు లేదని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. గోబ్యాక్ అమిత్ షా అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ప్రజాస్వామికవాదులు, రాజ్యాంగ విలువలను కాపాడుకునే వాళ్ళందరూ కూడా గొంతెత్తకపోతే మనవాద శక్తులు దేశాన్ని ఇంకా నాశనం చేస్తాయి. ఇప్పటికే దేశాన్ని ఆర్థిక
ఆర్థికంగా దివాళా తీయించే దేశంలో అప్పులు గొప్పగా మార్చేశారు. ఏ ప్రధానులు చేయనన్ని అప్పులు చేసి విలాసాలు అనుభవిస్తూ ఉన్నారు. వీళ్ళ దుర్మార్గమైన చర్యలు ఖండించాలి, రాజ్యాంగం పట్ల అవిశ్వాసాన్ని ఖండించాలి, ద్వంద్వ నాలుకల విధానాన్ని ఖండించాలి. ఒకప్పుడు గాంధీని హత్య చేసిన గాడ్సేను పూజిస్తూ మీరు అంబేద్కర్ని విమర్శించడంలో ఆశ్చర్యం లేదు. మీరు గద్దె దిగండి. ప్రజాస్వామిక విలువల పట్ల మీకు విశ్వాసం లేదు, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు, త్రివర్ణ పతాకం పట్ల మీకు విశ్వాసం లేదు. మీరు గద్దె దిగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో రోజురోజుకు జనాభా పెరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ ద్వారా ఇచ్చే నిధులు ఏమాత్రం సరిపోవడం లేదని, విద్యార్థుల బిల్లులు కోట్లలో పెరిగిపోయాయని సామాజిక సేవా సంస్థ అధినేత ప్రకాష్, మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజురోజుకు జనాభా పెరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ ద్వారా ఇచ్చే నిధులు ఏమాత్రం సరిపోవడం లేదని, విద్యార్థుల బిల్లులు కోట్లలో పెరిగిపోయాయని సామాజిక సేవా సంస్థ అధినేత ప్రకాష్, మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలో సమాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లకు జాతీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థపై ఉన్న సవాళ్లు, పంచాయతీరాజ్ పట్ల ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు, చైతన్యపరిచేందుకు ఈ సమ్మేళనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈనాడు ఉన్నటువంటి సమస్యల గురించి ఒక చైతన్య సభ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం గారు ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు పంచాయతీరాజ్ వ్యవస్థించినటువంటి ప్రస్తుత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, దాని గురించి నిరంతరము ఆలోచించే వాళ్ళు, కృషి చేసేవాళ్ళు, వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థ ఆశించిన స్థాయిలో ఉండడం, ఇది రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ ప్రతిపత్తి ఉందో అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలకు, గ్రామీణ ప్రభుత్వాలకు కానీ పట్టణ ప్రభుత్వాలకు కానీ ఆ రాజ్యాంగ ప్రతిపత్తిని 73, 74 రాజ్యాంగ సవరణ కల్పించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ యొక్క రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి దశాబ్దాలు దాటినా ఇంతవరకు గ్రామ స్వరాజ్యం అనేది మేడిపండు చందంగానే ఉంది. పైకి కనిపించినంత మాత్రం ఏమీ లేదు. కాబట్టి ఇది సెల్ఫ్ గవర్నమెంట్స్గా, ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలు సెల్ఫ్ గవర్నమెంట్స్గా పనిచేయాలని చెప్పేసి రాజ్యాంగం ఆశించింది. కానీ ఆ పరిస్థితి లేవు. ఇప్పుడు సెల్ఫ్ గవర్నమెంట్స్గా ఉండాలంటే అటు ఫైనాన్సు, ఇటు ఫంక్షన్స్, ఇటు ఫంక్షనరీస్, ఈ మూడు ఉంటేనే సెల్ఫ్ గవర్నమెంట్స్గా ఉంటాయి. ఆ కోణంలో ఈ నిరంతర పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ సభలో ప్రధానంగా పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి గ్రామ స్వరాజ్య సాధన కోసం, పూజ్య బాపూజీ ఆశించిన గ్రామ స్వరాజ్య సాధన కోసం కృషి చేసేదానికోసం ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. 7 నెలల్లోనే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి విమర్శించారు. 7 నెలల్లోనే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి విమర్శించారు. నియోజకవర్గ మండల స్థాయి కమిటీలను త్వరలోనే నియమిస్తామని, క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని వైసీపీ హయాంలో తీర్మానం చేశామని, వైఎస్ జగన్ కృషి వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,500 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కు క్యాపిటివ్ మైన్ కేటాయించాలని, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయాలని ఆయన కోరారు. చేయడానికి క్షేత్రస్థాయి నుంచి, అంటే గ్రామ వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా నూతన కమ్యూనిటీని, ముఖ్యంగా యువకుల్ని అలాగే అన్ని వర్గాల వారిని కూడా చేసి నాయకత్వం పెంపొందించడంతో పాటు గతంలో మాదిరి కాకుండా ఆర్గనైజ్డ్ పార్టీ, పొలిటికల్ పార్టీ అంటే కేవలం అధికారం కోసమో లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే కాదు, ప్రజల యొక్క సమస్యలు తీసుకొని అటు ప్రతిపక్షంగా ఉన్నా లేకుంటే అధికారంలో ఉన్నా కూడా ప్రజా సమస్యలే కూడా తీసుకొని ముందుకు పోవడమే లక్ష్యంగా కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నూతన కార్యవర్గాన్ని కూడా వేయడం కూడా జరిగింది. ఆ రోజు పోరాటం ద్వారానే విశాఖపట్నంలో కూడా స్టీల్ ప్లాంట్ కూడా స్థాపించుకోండి. కూడా చాలా పోరాటాలు చేశారు, ఎంతోమంది త్యాగం కూడా చేశారు. కానీ అటువంటి స్టీల్ ప్లాంట్ని 2014లో ఈ రాష్ట్రంలో ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు, అలాగే పైనుండే బీజేపీ పార్టీ నాయకత్వంలో ఉండే కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు తెచ్చి ప్రైవేటైజేషన్ పోవాలంటే ఆ రోజున ప్రభుత్వం వైఫల్యం చెంది దాన్ని ముందుకు పోతూ ఉంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు అటు పార్లమెంటులో కానీ కేంద్ర ప్రభుత్వంతో అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా కూడా పోరాటాలు చేసి అనేక రకం కూడా అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా చేసి దానికి వెంటనే కూడా మేము ఒప్పుకోమని చెప్పి తీర్మానం చేసి అనేక పోరాటాలు చేసిన దాని వల్లనే ఈరోజు
కేంద్ర ప్రభుత్వము కూడా తల ఒగ్గి ఈరోజు వెంటనే కూడా మేము ఇక్కడ 11,000 కోట్లకు పైబడి కూడా వెంటనే కూడా విడుదల చేయాలని చెప్పేసి దాన్ని కూడా తీర్మానం చేసింది. అయినా మేమందరూ కూడా ఒకటే చెప్తున్నాం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉండేది ఏదో వారి గొప్ప అని చెప్తున్నారు కానీ ఆ రోజే చెప్పించలేకపోయింది. అంతేకాదు ఈరోజు నిన్ననే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. మా తర్వాత కేంద్రంలో ఉండే మంత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు మంత్రి చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడుతూ ఒక మాట మేము కూడా అనుకోలేదు ఇంత త్వరలోనే ఇప్పుడే చెప్తారు అని అంటే అక్కడ అంటే ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేది వారి యొక్క రోల్ అనేది కూడా ఏం లేదు. గతంలో అనేక పోరాటాలు చేసిన దానివల్ల ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా తల ఒగ్గింది. అయినా కూడా ఇంతటితో మా పార్టీ అనేది కూడా ఎక్కడ కానీ సాటిస్ఫాక్షన్ కానీ నమ్మకం లేదు. ఈరోజు ఇంకా కూడా ప్రైవేటైజేషన్ అనే కత్తి అనేది ఇంకా ఇప్పటికి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన ఇంకా వేలాడుతూనే ఉంది అనేది మేమంతా కూడా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే క్యాప్టివ్ మైన్స్ అనేది ఇంతవరకు అనేది కూడా ఇవ్వలేదు. మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ చెప్పేదంతా కూడా ఏమంటే క్యాప్టివ్ మైన్స్ లేకనే ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ అనేది కూడా ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి ఉంటుంది, నష్టాల్లో పోతుంది అనేది కూడా ఉంది కూడా. రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడు గ్రామంలోని మన్యం సూరయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల 1985-90 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. తొర్రేడులోని మన్యం సూరయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో పూర్వ విద్యార్థులు సుమారు 35 సంవత్సరాల తర్వాత కలుసుకుని ఒకంత ఉద్వేగానికి లోనయ్యారు. ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ నువ్వేనా, నీ పేరు, పిల్లలు ఎలా ఉన్నారు అంటూ ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు డాన్సులు, విందు వినోదాలతో ఉల్లాసంగా గడిపారు. తొలుత మరణించిన తోటి పూర్వ విద్యార్థులకు సంతాపం తెలిపారు. గ్రూప్ ఫోటోలు, స్నేహితులతో సెల్ఫీలు తీసుకున్నారు. కార్యక్రమంలో శివరామకృష్ణ, శేషుబాబు, సుబ్రహ్మణ్యం, పాపారావు, బ్రహ్మాజీరావు, లక్ష్మణుడు, కోటేశ్వరరావు, అమిరాజు, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ ప్రయోజనాలను కాపాడడం కోసం మోడీ ప్రభుత్వం కృషి చేస్తోంది. విశాఖ ఉక్కుకు భారీగా నిధులు ఇవ్వడమే దీనికి నిదర్శనమన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రాయచోటిలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రామ్ ప్రసాద్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ రాయచోటి సాధనకు కృషి చేయాలని పిలుపు. భీమవరం పట్టణ అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయం. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.